ఫ్రెండ్స్, వైజాగ్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. చూడండి, ఇది సింహాద్వారం ఉంది కదా, ఈ 3 రోజుల జంక్షన్ అన్నమాట. ఈ సింహాద్వారం నుంచి 3 రోజుల జంక్షన్. చూడండి, సింహాద్వారం పన్ను చూడడానికి వెళ్ళడానికి సింహాచలం ఉంది. ఇది చూసారా, ఈ బస్సు వస్తుంది చూసారా, ఇది పెందుర్తి రోడ్డు. ఈ పెందుర్తి రోడ్డు ఆనుకొని గోపాల్ క్యాటరింగ్ ఉంది. ఒకసారి చూద్దాం రండి, రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. చూడండి, చేయి చూసుకో, దాని మీద పడిపోతుంది. ఒకసారి ఆపు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇటుపక్క ఒకసారి పెట్టు. ఇటుపక్క సింహాచలం రోడ్డు, ఇది సింహాచలం రోడ్డు. ఇటుపక్క చూడండి, ఇటుపక్క ఈ రోడ్డు అంటే ఎలా వెళ్తే పెందుర్తి రోడ్డు అన్నమాట. హైట్ లో వచ్చింది. ఇలాగా ఈ రూట్ అంటే వస్తే పెందుర్తి రూట్ అంటే వస్తే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉంది. దాని ప్రక్కనే గోడకు ఆనుకొని చూడండి ఫ్రెండ్స్, రైతు బజారు బోర్డు చూపి. రైతు బజారు మన గోపాలపట్నం బంకు దగ్గర రైతు బజార్ ఉంది. రైతు బజార్ దాటిన తర్వాత బెహరా భాస్కర్ రావు గారి హాస్పిటల్ ఉంది. బెహరా భాస్కర్ హాస్పిటల్ ఉంది. బెహరా హాస్పిటల్ చూసారా, బెహరా హాస్పిటల్. బెహరా హాస్పిటల్ దాటగానే ఒక లెఫ్ట్ లో వే ఉంటది. చూడండి, కార్ షోరూమ్ ఉంది, సుజుకి షోరూమ్. ఇదిగోండి, ఈ లెఫ్ట్ లో నుంచి వెళ్ళాలి. ఇలా స్ట్రేట్కి వెళ్తే పెందుర్తి, ఇలా లెఫ్ట్ లో తిరగాలన్నమాట. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటది. ఇలాగా ఈ రోడ్లోకి ఇలా రావాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదే రోడ్లో ఎలా వెళ్తే జస్ట్ ఒక 1/2 km ఉంటది. ఒక 1/2 km కూడా ఉండదు, అంచనాగా చెప్తున్నాను. ఒక 1/2 km ఉంటది. ఈ రోడ్డుకి ఇలాగ ఆనుకొని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఐడియా ఉంటది. వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఒకటి ఉంది చూసారా, గోపాలపట్నం బంకు దగ్గర. ఈ రోడ్డు మాట. చూసారా ఫ్రెండ్స్, ఈ రోడ్ లోని చాలా క్యూట్ గా ప్రకృతి అందాలు చూసారా, చాలా అందంగా ఉన్నాయి. చూసారా, పెద్ద పెద్ద మొక్కలు, చిన్న మధు, పక్కన పవర్ ప్లాంట్ చూసారా. ఇది వేస్ట్ వాటర్ వెళ్ళే డ్రైనేజ్ అది. చూసారా, ఈ అరటి తోటలో చూసారా, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కూడా పెంచుతున్నారు అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో. యువతల పక్క రైట్ సైడ్ పవర్ ప్లాంట్ ఇది. చూసారా, పవర్ ప్లాంట్ ఇది. అంటే పెద్ద స్టేషన్స్ ఉంటాయి కదా, పవర్ ప్లాంట్ స్టేషన్స్. సో అది సరే, ఇది ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇది. అటుపక్క ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అన్నమాట. చూడండి, ఇటో గేట్ అటో గేట్. మనకి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చూసారా, బోర్డు గట్ట చూసారా, కారు సెక్యూరిటీ. చూడండి, ఇది ఈ గోడకు ఆనుకొని కొద్దిగా ముందుకెళ్తే గోపాల్ క్యాటరింగ్ అని చూడండి, గ్రీన్ బోర్డు కనిపిస్తుంది చూసారా, అదనమాట గోపాల్ క్యాటరింగ్. పక్కన టెంపుల్ ఉంది చూడండి. తీకు ఆ గ్రీన్ దీన్ని ఇది తీయద్దు. తీసావా, గుడి తీసావా?
ఆ, ఇగో చూసారా, గోపాల్ గోపాల్ క్యాటరింగ్. సో మార్కింగ్ చూపిస్తుంది ఇటుపక్క. ఈ గోరొడ్డంటే వెళ్తే కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. మనం వెళ్దాం చూడండి. చూసారా, ఇంకా ఇటుపక్క కూడా ఫ్లెక్సీ పెట్టారు బోర్డు. చూసారు ఇక్కడ ఎమ్మెల్యే గన్నబాబు గారి ఫోటో ఉంది చూసారా. సో ఇక్కడ నుంచి 2 అడుగులు వెళ్తే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్తే గోపాల్ క్యాటరింగ్ గారి అడ్రస్ వచ్చేసాం 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 వచ్చేసాం. అదిగోనండి, ఈ సామ్రాజ్యం అంతా అయిందేనండి. చూసారా, ఇటుపక్క అటుపక్క సామ్రాజ్యం అంతా అయింది. చూడండి ఇక ఈ ప్లేస్ ఇవన్నీ చూసారా. అదిగోనండి బోర్డు, గోపాల్ క్యాటరింగ్. చూసారా, ఫుడ్ విషయంలో అయితే మటుకు రూపాయి మనకి తగ్గించినా సరే చాలా మంది డబ్బులు తగ్గించారనేసి ఏం చేస్తారంటే క్వాలిటీ తగ్గించేస్తారు. సో ఆయన మటుకు నాకు గుడ్ విల్ ఉండాలి, సో అది పరిస్థితి అని చెప్పేసి మనం పెట్టామంటే నలుగురు చెప్పుకోవాలి, అందరిలా కాకుండా మనకంటూ గుడ్ నేమ్ ఉండాలి అని చెప్పి మన ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే వ్యక్తి గోపాల్ గారు. సో మన ముందు ఆయన ఉన్నారు. ఆపద ఆయనే గోపాల్ గారు. ఒక్క నిమిషం ఆపు. హాయ్ సార్, హాయ్ ప్రసాద్, గోపాల్ గారు. ఓకేనా, ఇప్పుడు లోన్కి వెళ్ళి చూద్దాం పదండి. అదే ఇదండి ఎంట్రన్స్. ఇక్కడ ఆఫీస్ ఉంది. ఒకసారి మనకి ఏదైనా బుకింగ్ కావాలన్నా, ఏదైనా వంటలు కావాలన్నా, ఏది కావాలన్నా సరే సో మనం సార్ దగ్గరికి వచ్చి మీట్ అయ్యనుకోండి, మనకి రీజనబుల్ గా రేట్లు గట్రా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అందరిలాగా ఎక్కువ అమౌంట్ చెప్పి ఏదో 10 రూపాయలు తగ్గించరు కాదు, కరెక్ట్ రేట్ చెప్తారు. కాదు పోదు అనుకుంటే ఆయనకి తగ్గట్టు నప్పిందిలేని చూసుకొని అమౌంట్ తగ్గించి మంచి క్వాలిటీ ఇస్తారు. క్వాలిటీలో మటుకు డబ్బులు తగ్గించామని క్వాలిటీ మటుకు రాజీ ఉండదు, ఎక్సలెంట్ ఉంటది. రండి సార్, మీ ఆఫీస్ చూద్దాం సార్. జోల్ తీసే వీడియో తీసే మొత్తం ఆఫీస్ అలా తీసే దగ్గర క్లోజ్అప్ తీసి ఛానల్ ఓపెన్ చేశాను, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో నా యూట్యూబ్ ఛానల్కి రీజన్ ఏంటంటే మనం కొంతమందికి సాయపడాలి. చాలా మంది అనాథ వాళ్ళు గట్రా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం నేను చేసేది. నాకంటూ దేవుడు ఏదో చిన్న డ్యూటీ ఉంది నాకైతే. సో ఏంటంటే చాలా మంది నేను చూస్తూ ఉంటాను, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముసలి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు వదిలేసి వాళ్ళు చాలా ముసలి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనం నా రూపంలో సాయం చేద్దాం. సో మా యూట్యూబ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా అది. అందువల్ల నేను ఎందుకంటే ఉన్నంత వరకు ఏది పట్టుకెళ్ళాం కదా అని చెప్పేసి ఆలోచనతో. చూసారా ఫ్రెండ్స్, అయితే ఈరోజు
వంట అయిపోయాయంట ప్రెసెంట్ ఇక్కడ వరకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటంటే నెక్స్ట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, సో అప్పుడు వద్దాం. ఆల్రెడీ ఆర్డర్ అయిపోయిందంట, వెళ్ళిపోయిందంట బయటికి. సో ప్రెసెంట్ అయితే లంచ్ టైం అయింది కదా, వెళ్దాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎంజాయ్.